హాయ్ హలో అండి. వెల్కమ్ టు విష్ణు ధనరాజ్ కుకింగ్ ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు నేను మిరియాల రసం చూపిస్తున్నానండి ఎలా చేయాలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 ఇంచు అల్లం ముక్క, 2 రెమ్మలు వెల్లుల్లిపాయలండి, ఒక హాఫ్ చిన్న ఉల్లిపాయలు, హాఫ్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ ఈ స్పూన్తో నేను హాఫ్ స్పూను మిరియాలు తీసుకున్నానండి. వీటన్నిటిని ముందు మనం నూరుకుందామండి. ఇందులో వేసుకొని ఫస్ట్ మిరియాలు వేసుకుని నూరుకుందామండి. ఎందుకంటే మిరియాలు త్వరగా నలగవు కదా. మళ్ళీ అల్లం అవన్నీ వేస్తే కొంచెం ఇది కచ్చగా నూరుకోవాలండి. నూరుకున్న తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ 2 రెమ్మలు వేసేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా పచ్చగా వేసుకుందామండి. పచ్చగా నూరేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చగా నూరుకోవాలండి. మెత్తగా నూరుకోకూడదు. వీటిని కూడా నూరేస్తానండి. పచ్చగా నూరేసుకున్నానండి. ఇది మొత్తం ఇప్పుడు వేరే దానిలోకి మనం రసం చేసే బాండీలోకి తీసేసుకుందామండి. ఈ బాండీలోకి తీసేసుకున్నానండి. ఈ టమాటాను కూడా ఇందులో వేసేస్తున్నాను. కడిగేసి పెట్టుకొని టమాటా ముందే ఇందులో వేసేసి చేతితోనే కలపాలండి. చేతితో కలిపితేనే ఆ రసం టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తుందండి టేస్ట్కి సరిపడా. వీటన్నిటిని కలిపి చేతితోని ఇలాగా మొత్తం స్మాష్ చేయాలండి. చేతితోనే మొత్తం స్మాష్ చేయాలండి. బాగా గట్టిగా స్మాష్ చేయాలి. ఇలా మొత్తం స్మాష్ చేసేసేయాలి. ఉప్పు వేసుకుని మనం ముందు నూరు పెట్టుకున్న అవి, నెక్స్ట్ ఒక టొమాటో కలిపి ఫుల్గా చేతితోనే ఇలా మొత్తం స్మాష్ చేయాలండి. స్మాష్ చేసేసి ఇదిగోండి మొత్తం స్మాష్ చేసేసాను. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నానండి. వన్ లీటర్ వాటర్ అండి నేను యూజ్ చేసేది ఇప్పుడు దీనిలో. నేను ముందే కొంచెం ఇందులో టొమాటో పులుపు సరిపోదు కదండి. ఇదిగోండి కొంచెం ఇంత నేను చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. దీన్ని కూడా ఇలా పిసికేసి ఈ వాటర్ కూడా అందులో పోసేద్దామండి. పిసికేసాను మంచిగా. అడుగున కొంచెం చెత్త అది ఉంటుంది కదా, ఇలా తేరుకున్నాక వేయండి. వేసిస్తాను. ఇందులోనే చిటికెడు పసుపు, వేసేసి ఇంకా మిగతా వాటర్ కూడా వేసుకున్నామండి. వేసేసుకుని పొయ్యి పైన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను, పొయ్యి పైన పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఇంకా మనం కారం ఏమి వేయొద్దండి. ఎందుకంటే మిరియాలు వేసేసాం కదా. మిరియాల చారు అంటే, మిరియాల రసం అంటే ఇంతేనండి. కావాలంటే ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి మీకు కావాలనుకుంటే. బట్ మిరియాలు కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి.
అయిపోయిందండి. బాగా మరిగించానండి రసం మొత్తం. చూసారు కదా, బాగా మరిగించాను. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకుని తాలింపు పోపు కోసం, తాలింపు అని ఒక ప్లేస్లో, పోపు అని ఒక ప్లేస్లో అంటుంటారు కదా, తాలింపు కోసం నేను ఒక బాండి పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోని కొంచెం ఇంగువ అండి, చూసారు కదా, ఇంగువ ముక్కేసేస్తున్నాను. అది వేగుతున్నాయి కానీ 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని పోయి. ఇదిగోండి పోపు కోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నానండి. అది వేగిన తర్వాత ఇవి కూడా వేసేస్తున్నాను తాలింపుకి. చిక్కట్ అన్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. తాలింపు మంచి వాసన వచ్చి ఇదైన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోండి, ఎందుకంటే కలర్ బాగా కనిపిస్తుంది. ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరిగించి పెట్టుకున్న ఈ రసాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా రావాలండి. మనం ఎప్పుడు తాలింపులు వేసుకున్న చారు కానీ సాంబార్ కానీ ఏదైనా సరే ఇలా వస్తేనే అందులో ఉన్న పచ్చిదనం అన్నీ పోతాయండి. తాలింపు పెట్టుకుంటే ఇలానే పెట్టుకోవాలి. పచ్చిదనం మొత్తం పోతుంది, స్మెల్ రాదు, పచ్చివాసన రాదు. దీన్ని మళ్ళీ రసం బాండీలోకి టర్న్ చేసేసుకున్నాను. దీన్ని అయిపోయింది కదండి. దీనిపైన ఇప్పుడు మనం లాస్ట్లో వేస్తాం కదా కొత్తిమీర, కరివేపాకు వేసేసానండి. ఇదేనండి మిరియాల రసం, మిరియాల చారు. మనకి బాగా జలుబు చేసినప్పుడు ఇది ఒకసారి చేసుకుని తినండి భోజనంలో. మీకు త్వరగా జలుబు అవి పోతాయండి, తగ్గుతాయి. ఒంట్లో బాగా వేడి చేసినా సరే ఈ మిరియాల రసం తాగితే వేడంతా పోతుందండి. ఒకసారి ట్రై చేసి మీరు చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.